హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన డబ్బులను మనకి ఆగస్టు 2వ తేదీన శనివారం రోజు విడుదల చేయబోతున్నారు. వారణాసి పర్యటన సందర్భంగా విడుదల చేయబోతున్నారు. మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. సో ఆ 3 పనులు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సహాయం అందుతుంది. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడతను విడుదల చేయబోతున్నారు. ఈసారి రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలి. అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి. అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి. అంటే మీ భూమి రికార్డ్స్ని వెరిఫై చేయాలి. రెండో పని చూసుకుంటే మీరు ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవీసీ అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం. ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంటు లింక్ చేసుకోవడం. ఈ 3 పనులు మీరు చేస్తేనే మీకు ఈ 2,000 రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలో జమ అవుతాయి. కొంతమంది ఈకేవీసీ పూర్తి చేసుకోవడం లేదు, అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు. మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా, ఎందుకు చూసుకోవడం అని అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే, అంటే మీరు అర్హులా కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు కానీ సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. ఈ ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది. సో ఆగస్టు 2వ తేదీన శనివారం రోజు ఈ డబ్బులు జమ చేస్తారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.